ప్రియాంక 6 రోజుల పాటు మృత్యుతో పోరాడి కన్నుమూశారిక ఆమె మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక మృతి చెందిన ప్రియాంక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల పరిహారాన్నైతే సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక రాజమండ్రిలో కారు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కు గురైన ప్రియాంకకు వైద్యులు ఆప్నియా టెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆమె శరీరం సహకరించలేదు. ఇక శరీరంలో సోడియం స్థాయిలు 17 కంటే తక్కువ ఉండటంతో చికిత్స అందించడం కష్టమైంది. ఇక డాక్టర్లు ప్రియాంకను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ లైవ్ లో అందిస్తారు. వర్మ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే ఇంతవరకు అంటే అవయవ దానం గురించిన సమాచారం ఏమైనా మీ దగ్గర ఉందా? మాధవి, ఏదైతే కనికే ప్రియాంక పీజీ విద్యార్థిని డెర్మటాలజీ 2వ సంవత్సరం చేస్తున్నటువంటి ప్రియాంక ప్రస్తుతం ఏదైతే తన సహచరుడు మిత్రుడు ఉమేష్ వీళ్ళిద్దరూ ఏదైతే 3వ తేదీ సాయంత్రం 9:30 ప్రాంతంలో 9:27 ఏవి అప్పారావు రోడ్లోని ప్రసాదత్య మాల్ నుంచి బయటకు వస్తుండగా ఒక్కసారిగా వెనక నుంచి టాటా నెక్సాన్ కారు 2 సార్లు డాష్ ఇవ్వడం, అటు తర్వాత 3వసారి గట్టిగా హిట్ చేసిన తర్వాత కింద పడిపోయిన ప్రియాంక తల మించి కూడా నెక్సాన్ కారుతో అతివేగంగా నడుపుకుని అక్కడి నుంచి వెంకటేశ్వర నగర్ వైపు తిరిగి పుట్టుగా కూడా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి చోరవరపు దశవంత్ అప్పుడు డ్రైవర్ గా ఉన్నాడు. పక్కన ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ పుట్టుగా కూడా తన స్నేహితుడు. ఇరువురు కూడా చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీళ్ళు అప్పటికే తప్పతాగి ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు కూడా సెకండ్ షో సినిమాకి, ఎందుకంటే ఫస్ట్ షో చూసి ఎవరైతే ప్రియాంక ఉమేష్ వస్తూ ఉండగా వీళ్ళు సెకండ్ షో సినిమా కోసమని స్క్రీన్ నెంబర్ 5కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అక్కడ బ్రీత్ అనలైజర్ తోటి పూర్తిగా కూడా ముందు తొలుత ఫుడ్ కోర్ట్కి వెళ్ళారు. అక్కడ వీళ్ళు వ్యవహార శైలి చూసినటువంటి సెక్యూరిటీ సిబ్బంది పూర్తిగా కూడా థియేటర్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేయగానే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే పూర్తిగా కూడా వీళ్ళు మద్యం సేవించి ఉన్నారని తెలిసిన వెంటనే వీళ్ళని హాల్లోకి అనుమతించమని కూడా చెప్తే వాళ్ళు అక్కడ ఆ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదం పెట్టుకున్నారు. తోపులాట జరిగింది. వాళ్ళు బయటికి పంపించేయమన్నారు. టికెట్ డబ్బులు వాపస్ ఇవ్వాలన్నారు. మీరు తప్పు చేసి థియేటర్ యాజమాన్యం తిరిగి డబ్బులు ఇచ్చే పరిస్థితి అయితే ఉండదని వాళ్ళు చెప్పడం జరిగింది. అటు తర్వాత కోపోద్రికులే అక్కడి నుంచి ఒక్కసారిగా సెల్లార్లోని కారు తీసుకుని పైకి వచ్చే సమయానికి ఆ ముందే ఈ ప్రియాంక అలాగే తన స్నేహితుడు ఉమేష్ డ్రైవ్ చేస్తున్న స్కూటీ వెనక నుంచి 2 సార్లు ఢీకొట్టడంతో అప్పటికే వెనక్కి 2 సార్లు తిరిగి వార్న్ చేయడం జరిగింది. ఇగో హట్ అయినటువంటి వీళ్ళిద్దరూ కూడా అప్పటికే తప్పతాగున్నారు. నిర్లక్ష్య ధోరణితో ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటానే తెల్లారు కింద నుంచి కూడా పైకి వచ్చి 3వసారి హిట్ చేసిగానే ఒక్కసారిగా ప్రియాంక నేల మీద పడిపోవడం, రోడ్డుకే తలకు తగిలి హెడ్ ఇంజరీ అవడం, ఆ తర్వాత ఆమె తల మించి బాడీ మించి పుట్టుగా కూడా ఈ నెక్సాన్ కారు తోటి ర్యాష్ గా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితిలో ఉమేష్కి అయితే కాళ్ళకి స్వల్పగాడి గాయాలే. ఇద్దరికి కూడా స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా ముందు అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి స్వతంత్ర హాస్పిటల్లో చికిత్స అందించారు. వెంటనే తల్లిదండ్రులకి హైదరాబాద్ లో ఉంటున్న తల్లిదండ్రులకు సమాచారం ఇస్తే వాళ్ళు రాత్రి 11 గంటల ప్రాంతానికి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి మెరుగైన వైద్యం అందించాలి. హెడ్ ఇంజరీ బాగా బ్లీడింగ్ ఎక్కువ అవుతుందంటే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ అయితే వెంటనే 2 గంటల ప్రాంతానికి తెల్లవారుజామున హైదరాబాద్ కూడా అంబులెన్స్ లో తరలించడం జరిగింది. అయితే మృత్యుతో పోరాడాడు. పూర్తిగా కూడా బ్రెయిన్ డెడ్ గా వైద్యులు ప్రకటించారు. అక్కడి నుంచి 4 రోజుల పాటు చికిత్సకి శరీరం పూర్తిగా కూడా సహకరించకపోవడం, ఏదైనా మెడిసిన్ ఇచ్చి పూర్తి స్థాయిలో ఆమెను రక్షించే ప్రయత్నం చేయగా మెదడు నుంచి ఎటువంటి సంకేతాలు అందుకోకుండా పుట్టుక కూడా చికిత్స చేయడానికి ఇంజక్షన్లు ఇచ్చినా సిలైన్లు పెట్టినా కూడా లోపలికి తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం శరీర అవయవాలన్నీ కూడా పాడైపోయాయి. ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా పెరిగింది హెడ్ లో. కాబట్టి బ్రెయిన్ డెడ్ గా అయితే ప్రకటించారు. 1% ఛాన్స్ ఉన్నా సరే బతికిస్తామని కూడా వైద్యులు తొలుత హామీ ఇచ్చారు. తల్లిదండ్రులకి ధైర్యం చెప్పారు. అయితే నిన్నటి రోజు సాయంత్రం పూర్తిగా వైద్యానికి ఇంకేమాత్రం సహకరించారు. 100% పూర్తిగా కూడా బ్రెయిన్ డెడ్ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా బాగా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో వెంటిలేటర్ తీసేయగానే పూర్తిగా కూడా మృత్యువాత పడినట్టు వైద్యులు నిన్న మధ్యాహ్నం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటి వరకు తన కూతురు బతుకుతుందని ఏదైతే వ్యవసాయం చేసేటటువంటి రైతుగా ఉన్నటువంటి వెంకటేష్ చంద్రకళ దంపతుల ప్రథమ కుమార్తె, మరొక 2 బిందు పరిమళ అనే మొత్తం 3 కుమార్తెలు ఉండవు. ఈ మొదటి కుమార్తె పూర్తిగా కూడా తన జీవితంలో ఒక కళ సాకారం చేసుకోవాలని తన తండ్రిని కోరడం, వ్యయ ప్రయాసాలకు వచ్చి పీజీ వరకు వచ్చి ఇంకొక 6 నెలల్లో సమాజానికి తన సేవలు అందించాల్సిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ ఘటన అనుకోకుండా తాను ప్రమేయం లేకుండా తాను ఎటువంటి తప్పు చేయకుండా ఇతరులు చేసిన తప్పుకి ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ నిందితులిద్దరిని పోలీసులు మరుసటి రోజు ఉదయమే అరెస్ట్ చేశారు. తీసుకొచ్చి విచారణ చేశారు. ఏం జరిగిందన్న కోణంలో సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు.
అక్కడ ఏదైతే మాల్ సిబ్బంది పూర్తిగా కూడా వాళ్ళపై కూడా వాగ్వివాదానికి తోపులాటికి పాల్పడినందుకు మా ప్రసాద్ ఇచ్చా మాల్ మేనేజర్ విజయ్ కూడా మరొక కేసు కూడా బనాయించిన నేపథ్యంలో పూర్తిగా ఆ కారును కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. స్కూటీని కూడా పోలీసుల స్టేషన్ తీసుకొచ్చి ప్రకాష్ నగర్ పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేయగా పూర్తిగా వీళ్ళు తప్పతాగి ఉన్నారు, మద్యం సేవించి ఉన్నారు. అది కూడా ఎక్కువ మోతాదులో సేవించి ఉన్న నేపథ్యంలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం వాళ్ళు ఈ ఘటనకైతే పాల్పడ్డారని తొలుత మామూలు సాధారణ కేసులతో నమోదైన తర్వాత పూర్తి స్థాయిలో తర్వాత పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఎంపీ పురంధేశ్వరి దీనిపై ఘాటుగా స్పందించి ఎంతటి వారైనా ఉపేక్షించలేదు, కఠిన చర్యలు తీసుకోవాలని స్వయంగా ఎస్పీతో నరసింహ కిషోర్ తోటి మాట్లాడడంతో అటు తర్వాత తల్లిదండ్రుల నుంచి ప్రెజర్ పెట్టడం ఏపీ సీఎం చంద్రబాబు కూడా దీనిపై ఘాటుగా స్పందించారు. ఎంతటి వారైనా ఉపేక్షించలేదు, వాటికి కఠిన శిక్షలు అమలు చేస్తామని ఆయన చెప్పడం, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా ఆయన కూడా పోలీసు ఉన్నతాధికారులకి చెప్పి ఎక్కడ ఎటువంటి ఒత్తిడికి తలగొద్దని పోలీసులకి వార్నింగ్ కూడా చేయడం జరిగింది. అయితే అటు తర్వాత ఇప్పటి వరకు ఏదైతే కూతురు నిన్న వరకు కూడా బతుకుతుందని ఆశతో ఉండి నిన్న ఉదయం రాజమండ్రి వచ్చి తనకి అనుమానాలు ఉన్నాయి, పూర్తిగా కూడా తన కూతురు ప్రియాంక మృతి పట్ల సక్రమంగా దర్యాప్తు జరిగిందా లేదా, కేసులు ఏ విధంగా కట్టారు, ఎటువంటి కేసులు కట్టారు, నాకు న్యాయం చేయాలి, ఎందుకంటే ఎక్కడ ఏ తప్పు చేయలేనట్టు నా కూతుర్ని అనవసరంగా ఒక ప్రమాదానికి గురి చేసి చావుకు కారణం అయ్యారు, నాకు కొన్ని నిజాలు తెలియాలంటూ కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. వచ్చారు, పోలీసుల్ని పిన్ టు పిన్ పాయింట్ ఏం జరిగిందని దర్యాప్తు వివరాలు అన్ని కూడా అడిగారు, ఎటువంటి కేసులు పెట్టారని అడిగారు. అయితే వాళ్ళిద్దరిని ఇప్పటికే 21 వరకు 14 రోజులు రిమాండ్ నుంచి ఈ నెల 21 వరకు సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. అటు తర్వాత నిన్న నరసింహం కిషోర్ ఈ తండ్రి వచ్చి మాట్లాడిన తర్వాత ఆయనకి ఉన్నటువంటి అనుమానాలు అన్ని నివృత్తి చేశారు. ఇప్పుడు నాకు పోలీసుల మీద నమ్మకంగా ఉంది, కేసు సజావుగానే సాగుతుందని అటు తర్వాత ప్రియాంక తండ్రి వెంకటేష్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు తాజాగా తర్వాత ఎస్పీ నరసింహ కిషోర్ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం, మాకు ఎటువంటి ఒత్తిళ్లు లేవు, మేము దేనికి లొంగే పరిస్థితి లేదు, ఈ కేసులో పూర్తిగా కూడా నిజాయితీగా పూర్తిగా అన్ని కోణాల్లోని దర్యాప్తు చేస్తున్నాం, పిన్ టు పిన్ వస్తాం, అవసరమైతే విచారణకి ప్రస్తుతం కస్టడీకి కోరతామని కూడా నిన్న ఆయన చెప్పడం జరిగారు. రేపు ఈ రోజు కస్టడీ పిటిషన్ చేసి రేపు కోర్టు అనుమతిస్తే కనుక పూర్తిగా కూడా 5 రోజులు కస్టడీకి తీసుకుని ఆ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని కూడా చెప్పారు. ముఖ్యంగా తర్వాత ఏదైతే తన కూతురు ఇంతకాలం పీజీ చేస్తుంది, చాలా మందికి ప్రజలకి సమాజ సేవ చేయడానికి వస్తుందనుకున్న తరులో ఇటువంటి ఘటన జరగడంతో ఏదైతే అవయవ దానం చేయాలంటూ కూడా కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కూడా కోరడంతో తన కూతురు లేకపోయినా తన కూతురు అవయవాలు ఎవరెవరికి ఉపయోగపడతాయి, చివరి కోరికగా అదన్నా ఆమెకి శాంతినిస్తుందని తండ్రి తలచి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒప్పుకోవడంతో కళ్ళు అలాగే కిడ్నీలు పూర్తిగా కూడా లంగ్స్ ఉపయోగపడిన వాళ్ళకి అందరికీ కూడా ముగ్గురికి ప్రస్తుతం నిన్నైతే తీసుకున్నారు. నిన్న ఘటన జరిగిన వెంటనే కార్నియా కంటికి సంబంధించి కార్నియా కూడా తీసుకుని కంటి వైద్యులు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అటు తర్వాత తాజాగా ఇప్పుడు ఘటన జరిగిన తర్వాత తండ్రి కూడా నిన్న ఒక ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఎవరో కూడా స్పందించలేదు, ఇప్పటి వరకు వైద్య ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటూ పూర్తి స్థాయిలో నా కార్యక్రమం నేను చేసుకున్నాను తప్ప కనీసం పలకరించలేదు అంటూ ఒకవైపు నారా లోకేష్ ను ఉటంకిస్తూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. విద్య కోసం మీరు ఎన్నో కొత్త ఆలోచనలు ప్రణాళికలు చేస్తున్నారు, కాకపోతే ఇంత ఉన్నత చదువుకున్నటువంటి ప్రియాంకకు సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారంటూ కూడా తిరిగి అడిగినటువంటి పరిస్థితుల్లో అటు తర్వాత నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ మంత్రి కూడా స్పందించారు. అలాగే ఏదైతే మాజీ ఎంపీ వైసీపీకి సంబంధించి మార్గాన్ భరత్ కూడా న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదంటూ కూడా ఆయన కూడా ప్రకటించారు. అటు తర్వాత జక్కంపూడి విజయలక్ష్మి మాజీ వైసీపీ నాయకురాలు పూర్తిగా కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు భార్య సతీమణి ఎవరైతే ఉన్నారో ఆవిడ విజయలక్ష్మి కూడా నిన్న ఒకరోజు పూర్తిగా కూడా దీక్ష చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆవిడ కూడా ప్రియాంకకి న్యాయం చేయాలి, చేసే వరకు దీక్ష కొనసాగుతుందని కూడా చెప్పారు. అయితే అనారోగ్య కారణంగా నిన్న ఆమెను అయితే పోలీసులు ఇంటికైతే తరలించడం జరిగింది. ముఖ్యంగా తొలితి ఘటన జరిగిన వెంటనే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు, అన్ని విధాలుగా అంటడం ప్రభుత్వ పరంగా నేను చేయవలసినవన్నీ చేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనే ఎక్కడ ఏమీ ప్రస్తుతం నన్ను ఆదుకోలేదన్నారు. కానీ చివరికి వెంకటేష్ పోలీసుల పట్ల నాకు నమ్మకం ఉంది, కేసు దర్యాప్తు సమగ్రంగానే జరుగుతుందని కూడా ఆయన చెప్పడంతో ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. కాకపోతే ఎటువంటి న్యాయం ఆ కుటుంబానికి చేస్తారన్నది ప్రస్తుతం ఎదురు చూడాల్సిన ప్రశ్నగానే ఉంది మాధవి. రైట్ వర్మ.